నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక ఆంధ్రప్రదేశ్ న్యూస్ లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 విధానంలో నగరంలోని 5-4 పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. పలు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. అధికారులను అడిగి పాఠశాలల వివరాలను తెలుసుకున్నారు. జూన్ నాటికి నగరంలోని 13 పాఠశాలలను P4 విధానంలో ఆధునీకరించి అందుబాటులోకి తేవడం జరుగుతుందన్నారు. ఈ విషయమై పలువురు ఎన్ఆర్ఐలు మరియు వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చించడం జరిగిందన్నారు. నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు 165 కోట్ల మంజూరు చేయడం జరిగిందన్నారు. బ్రహ్మాండంగా తయారైంది. ఎవరు చూసినా బ్రహ్మాండంగా చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో చేశారు. నిజంగానే అదేవిధంగా చేశాం. పేదలు నిరుపేదల కోసం అక్కడ అడ్మిషన్లు కూడా ఎక్కువ సర్వేపల్లి కాలువ కట్ట మీద ఉండే పేదవాళ్ళు, అదేవిధంగా పెన్నా కట్ట మీద ఉండేవాళ్ళు, జాఫర్ కట్ట మీద ఉండేవాళ్ళు, తర్వాత కుసుమ అర్జునవాడ, వాటిల్లో ఎక్కువ మంది అక్కడ వాళ్ళని యాక్చువల్గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పేదలు నిరుపేదలకి ఈరోజు ఎక్కడికి పోయినా ఇవాళ ఒక స్కూల్కి పోతే యాక్చువల్గా ఆ ఏరియాకి పోతే సార్ మా పిల్లోడికి ఆడ అడ్మిషన్ ఇవ్వమన్నారు. ఇట్లా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం జరుగుతుంటే 3 పేరెంట్స్ వచ్చి మాకు ఆ స్కూల్లో ఏమన్నారు. అక్కడ బ్రహ్మాండంగా అరేంజ్ చేశారంట. పిల్లలకి ల్యాబ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఎక్విప్మెంట్ అని. దాని మీద P4 ప్రోగ్రాంలో నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్లో ఫస్ట్ ఫేజ్ 1 హై స్కూల్స్ 13 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ 13 హై స్కూల్స్ని రాబోయే జూన్ 12కి పూర్తి చేసేట్టుగా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన P4 ప్రోగ్రాంలో అనేక మంది ప్రముఖులు కలిశాను. ఇంకా కూడా కలుస్తున్నా, వాళ్ళతో మాట్లాడుతున్నా. నేను నిన్నే యాక్చువల్గా రెడ్డి ల్యాబ్స్ ప్రసాద్, మన నెల్లూరు నుంచే పోయారు చదివి, జీవికే ప్రసాద్, అతనితో మాట్లాడాను. వారు కూడా ఒక స్కూల్లో భాగస్వామి అవుతున్నారు. అదేవిధంగా ఉదయ్ భాస్కర్ అని అమెరికాలో ఉన్నాడు, వెల్ ఎస్టాబ్లిష్ బిజినెస్ మ్యాన్. ఆయనతో మాట్లాడాను. నేను కూడా ఒక స్కూల్లో భాగస్వామి అవుతానన్నారు. అదేవిధంగా ఎన్డీఆర్ గ్రూప్ వాళ్ళతో కూడా యాక్చువల్గా మాట్లాడుతున్నాను, ఇంకా మాట్లాడలేదు. వాళ్ళు కూడా ఒక స్కూల్లో భాగస్వాములు అవుతా ఉన్నారు. నేనైతే ఇంకా మాట్లాడను. వాళ్ళు పెళ్ళి అడావిడిలో ఉంటారు. ఇవాళ రేపు మాట్లాడతాను. అదేవిధంగా ఏఎంఆర్, మీకు అందరికీ తెలిసిందే, ఏఎంఆర్ గ్రూపు వాళ్ళతో రాత్రి మాట్లాడితే ఆయన కూడా ఇది అన్నారు, నెల్లూరు స్కూల్ని బ్రహ్మాండంగా చేశారని తెలిసింది సార్, నేను కూడా భాగస్వామి అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ అనేక అసోసియేషన్లు ఏదైతే నెల్లూరులో ఉన్నాయో, గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ కానీ, క్లాత్ కానీ, అదేవిధంగా రైస్, లారీ ఓనర్స్ అసోసియేషన్, వాళ్ళందరినీ కూడా కలవటాన్ని ఎంచుకున్నాను. ఇవాళ కొంతమందిని కలుస్తాను, రేపు కొంతమందిని కలుస్తాను. వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కొక్క స్కూల్నైనా పూర్తిగా టేకప్ చేయించండి, లేదా 2-3 కలిసి టేకప్ చేయొచ్చు. ప్రతి స్కూలుని విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేస్తాం. ఇది మాటల ప్రభుత్వం కాదు, నేను మాటలు చెప్పను. అన్నమయ్య, పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గుండాలు స్వైర విహారం చేస్తున్నారని రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ ఏజెంట్లను పోలీసుల సహకారంతో బూత్లోకి పోనీయకుండా అడ్డుకుంటున్నారు. ఓట్లు వేయడానికి వచ్చే ఓటర్లను విచక్షణంగా రహితంగా దాడులు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులను అరెస్టు చేయడం దారుణం. దేశ చరిత్రలోనే ఇంతటి దుర్మార్గమైన ఎన్నికలు ఎప్పుడు జరగలేదు. జగన్మోహన్ రెడ్డి సొంత అడ్డలో టీడీపీ పార్టీని గెలిపించుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడడం దుర్మార్గమైన చర్య. రాష్ట్ర ప్రజలందరూ ఎన్నికలను బహిష్కరించే రోజు వస్తుంది. ఈ విషయం ద్వారా టీడీపీ అధికారంలోకి రావడం జరిగింది. ఈ ఎన్నికలను వెంటనే రద్దు చేయాలి, మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలి, ప్రశాంతంగా 2 జెడ్పీటీసీ ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం నుంచే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గూండాలు స్వైర విహారం చేస్తూ ఈరోజు ఈ జిల్లా నుంచి పక్క జిల్లా నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా వందలాది మంది వచ్చి
పోలీసుల సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను కూడా బూతుల్లోకి పాలియకుండా ఓటర్స్ను కూడా ఓటు వేసి వినియోగించుకునేదానికి బూతుల దగ్గరికి పోకుండా అడ్డుకొని విచక్షణ రహితంగా దాడి చేయడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. పులివెందుల్లో చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు అవినాష్ రెడ్డి గారిని కూడా ఇంట్లో ఉన్న వ్యక్తిని బలవంతంగా పోలీసులు కడప రావడం చేసేవాళ్ళు జరిగింది. ప్రతి నాయకుడిని కూడా అవసరం చేయడం జరిగింది. ఈరోజు దేశ చరిత్రలోనే ఇంత దుర్మార్గమైన ఎన్నిక ఏనాడు కూడా జరగలేదు. నిజంగా ఒక జెడ్పీటీసీ ఎన్నిక అనేది ఒక చిన్న ఎన్నికది. ఎందుకంటే చిన్న ఎన్నిక ఇది జెడ్పీటీసీ గెలిచినంత మాత్రాన వాటికి కూడా ఏం జిల్లా పరిషత్ కైవసం చేసుకోరు, ఇంకొకటి జరగదు. కానీ కేవలం ఇది వైఎస్ఆర్ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి అడ్డా కాబట్టి ఏదో మేము గెలిచామని చెప్పుకునేదానికి ఇంత దుర్మార్గంగా చేయడం చాలా దారుణం. ఇది నిజంగా ఇది ప్రజలు ఇలా అయితే ఎన్నికలు కూడా రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా విజయనగరం ఆర్డీఓ సీసీ కలెక్షన్ ఏజెంట్గా పనిచేస్తున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఆర్డీఓ సీసీ సంతోష్ ఆడియో వైరల్ అవుతుంది. ఇటీవలనే పార్వతీపురం మన్యం జిల్లాకి ఆర్డీఓ సీసీ బదిలీ అయ్యారు. గణపతి నగరం నియోజకవర్గంలో ఓ భూ వివాదం పరిష్కారంలో ఆర్డీఓ సీసీ సంతోష్ చక్రం తిప్పారు. వివాదాస్పద భూములకు ఎన్ఓసీ ఇచ్చేందుకు భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అవినీతిపై ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్కి ఫిర్యాదు అందినట్లు సమాచారం. మొత్తానికి రెవెన్యూ శాఖలో ఆడియో టెంపులు కలకలం రేపుతున్నాయి. అనకాపల్లి ఎస్ రామవరం మండలం వెంకటాపురం గ్రామంలో అనితమ్మ పార్కును హోంమంత్రి అనిత ప్రారంభించారు. అనిత అక్కడ వెంకటాపురం గ్రామంలో రైతు సంబర సభలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ వ్యవసాయం కోసం రైతులు ఎంతో కష్టపడ్డారు. రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అన్నదాత సుఖీభవ ద్వారా 20,000 రూపాయలు ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో 13,500 మాత్రమే ఇచ్చారని అన్నారు. విత్తనం వేసిన దగ్గర నుండి పంట అమ్మకం వరకు ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలుగా అడ్డంగా ఉంటుంది. వ్యవసాయంలో డ్రోన్స్ ఉపయోగించేలా కృషి చేస్తున్నాం. వ్యవసాయ సులభతరం కోసం టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. సేంద్రియ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ అవుతుందని, గత ప్రభుత్వం 21 రోజులు గడిచినా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవ్వేవి కావు. నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ స్టీల్ ప్లాంట్ రాకతో ఉద్యోగావకాశాలు వచ్చాయని అన్నారు. మహిళల ఉపాధిపై కూడా దృష్టి పెట్టాం. మందికి 26,18,00,000 రూపాయలు ఈ అన్నదాత సుఖీభవ కింద ఈరోజు మనకి డబ్బులు పడి, అదేవిధంగా ఎస్రాయవరం మండలంలో 9,975 మందికి 6,64,00,000 రూపాయలు ఈ మొదటి విడతలో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభవ కింద పడింది. ఈరోజు డబ్బులు వేయటమే కాదు, మీరు అబ్జర్వ్ చేసుకుంటే విత్తనం వేసిన దగ్గర నుంచి భూసార పరీక్షలు చేసి, విత్తనం వేసిన దగ్గర నుంచి మళ్ళా పంట తిరిగి మీ చేతికి వచ్చి కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్ళేంత వరకు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి మీ వెనకాతల నుండి నడిపించే బాధ్యత తీసుకుంది. ఇంతకు ముందు భూసార పరీక్షలు అంటే ఏమో తెలియలేదు, విత్తనాలు పంపిణీ చేయడం అంటే ఏంటో తెలియలేదు. కానీ భూసార పరీక్షలు చేసి ఏ భూమిలో ఏ పంట వేస్తే ఎంత పంట పండుతుంది, దానికి సంబంధించి మనం ఏం చేస్తే, ఏ ఎరువులు ఇస్తే, ఏ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే పంట బాగా పండుతుంది అని వ్యవసాయ అధికారుల చేత మీ అందరి దగ్గరికి పంపించి విత్తనాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. విత్తనాలు పంపిణీ చేసి మీరందరూ కూడా నాట్లు వేయడానికి సిద్ధపడిన తర్వాత నుంచి కూడా ఎటువంటి ఎరువులు వాడాలి, ఎటువంటి మీకు స్ప్రే చేసేటప్పుడు ఎటువంటి మందులు స్ప్రే చేయాలి, ఎటువంటి పంటకి ఎటువంటి పురుగు వస్తుంది, ఆ పురుగుకి ఏ మందు వేయాలి అన్నది కూడా మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి రైతు వచ్చిన ప్రతి రైతుకి కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు మీ అందరికీ తెలుసు, సాధారణంగా ఒక రైతు ఒక ఎకరం కనుక మందు పిచికారీ చేయడానికి చేతితో కనుక మందు పిచికారీ చేయడానికి బాడీ వాన్ కెమెరాస్, ఆ బాడీ వాన్
ఎందుకంటే చాలా మంది ఆడవాళ్ళు కండక్టర్లుగా ఉంటారు, చాలా మంది కొంతమంది దాడులు చేసే పరిస్థితులు కూడా వస్తుంటాయి. అటువంటి రక్షణ కూడా ఒక ధ్యేయం. ఇదే కాకుండా ఫ్లో పెరుగుతుంది కాబట్టి కాంప్లెక్సెస్ లో కూడా ఏదైతే వాష్రూమ్స్ అని వాళ్ళ క్యాంటీన్లు అని అవన్నీ కూడా నీట్ గా ఉంచాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక పథకం ఏర్పాటు ఎందుకు ఇవన్నీ చెప్తానంటే మీరేమనుకుంటారు, అమ్మ ఎందుకు ఫ్రీ బస్ ఇచ్చేవచ్చు కదా, ఇచ్చేసిన తర్వాత ఇన్ని ఆలోచన చేసుకోవాలి. మీ రక్షణ ఆలోచన చేసుకోవాలి, మీ కన్వీనియంట్ ఆలోచన చేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆలోచన చేసుకోవాలి, బస్సులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ఏదైనా ఆ రోజు మాట ఇచ్చాం కాబట్టి చేయాలి అని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం రోజు మీ అందరికీ కూడా ఆ రోజు ఒక కానుకగా ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఈ రోజు అన్ని విధాలుగా ఈ రోజు మీ అందరికీ తెలిసి ఇందాకే చెప్పారు, గత 30 సంవత్సరాల నుంచి ఉపరాపల్ నుంచి వెంకటాపురం వెళ్ళే రోడ్ లేదు. ఆ రోడ్డు నేను ఇంతకు ముందు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా రోడ్ లేదు. చాలా సందర్భాల్లో మనం పెట్టడానికి ట్రై చేసాం, మిగతా అన్నింటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేశాం, కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం. ఈ రోజు మళ్ళీ అవకాశం వచ్చి మీ అందరికీ ఆ రోజు మాట ఇచ్చాను ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో, అమ్మ డెఫినెట్ గా మీకు ఆ రోడ్ వేయిస్తాను అని. అటు ఉపరాపల్లి ఆల్కి మాట ఇచ్చాను, ఇక్కడికి వచ్చి మీకు మాట ఇచ్చాను. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలం చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వాతంత్ర సమరయోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యుల ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జనసేన అధ్యక్షులు పంకచర్ల రమేష్ బాబు చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ ప్రారంభం జరిగింది. లంబసింగి నుంచి చిన్న గద్దె దాకా భారీ ఎత్తున జనసేన పార్టీ కర్తలు తరలివచ్చి స్వాగతం పలికారు. డిగ్రీ కళాశాల విద్యార్థులు భారీ సంఖ్యలో చింతపల్లి వీధుల్లో నడుస్తూ అల్లూరి సీతారామరాజుకి జోహార్ అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు చేసిన స్వాతంత్ర సమరం, సాగించిన పోరాటం గిరిజనులను చైతన్యపరిచారని, ఆ మహనీయుడు కార్యక్రమంలో మేము పాల్గొనడం మాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అలాగే ఈ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం ఈ కార్యక్రమం నిర్వహించిన తీరు మమ్మల్ని ఆకట్టుకుంటుందన్నారు. అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణలో నన్ను భాగస్వామ్యం చేసిన ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ అన్ని పార్టీల కేడర్ కానీ, నాయకులకు కానీ, కాలేజీ యాజమాన్యానికి కానీ, ఈరోజు నాతో పాటు అతిథులుగా వచ్చిన మాజీ మంత్రివర్యులు బాలరాజు గారు, పుష్పేడు బాలరాజు గారు కానీ, కొంపూరి గంగులే గారు కానీ, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మహానుభావుడు ఏదైతే తెల్లవారి ఆగడాలకు అరికట్టాలి, అణగారిన వర్గాల అణచివేతని ఎదుర్కొనాలి, అందరినీ కూడా బానిస సంఖ్యల నుంచి విముక్తి చేయాలన్న ఒక సంకల్పంతో ఈ కొండల్లో కోనల్లో ఎంతో శ్రమ కోర్చి ఆ పేద వర్గాలకు అండగా నిలిచిన అడవి బిడ్డల ముద్దు బిడ్డ స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ప్రతిష్ఠ అంటే నిజంగా మా జన్మ చరితార్థమైందని నేను భావిస్తూ ఉన్నాను. అలాంటి మహానుభావుడి విగ్రహం మా చేతుల మీదుగా ప్రారంభించుకుంటే అది మా పూర్వజన్మ సుకృతం. విగ్రహాలు పెట్టుకోవటమే కాదు, నేను ఇప్పుడే వీరికి సందేశం కూడా ఇవ్వడం జరిగింది. విగ్రహాన్ని గౌరవించుకోవటం అనేది వాళ్ళు చేసిన పనుల్లో ఎంతో కొంత ప్రజాసేవ మనం చేసి ప్రజలను మరణ పొందితేనే వాళ్ళు మనం స్ఫూర్తిగా తీసుకున్నాడు. దయచేసి కాలేజీలో చదువుతున్న పిల్లలు కానీ, ఈ ప్రాంతవాసులు కానీ, ఈ ప్రాంతానికి ఆయన చేసిన సేవల్ని, పోరాడి ప్రాణాలు కోల్పోయిన విధానాన్ని ఎంతో కొంత మనం కూడా మంచి చేస్తే ప్రజల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలంలో నిర్వహించిన జనసేన పార్టీ కార్యకర్తలు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెద్దూర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంకచర్ల రమేష్ బాబు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ స్థానిక సంస్థలు ఎన్నికల్లో కూటమి పార్టీల పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు అడగాలంటే దానికి అనుగుణంగా పార్టీ గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని జనసేన పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచచర్ల రమేష్ బాబు అన్నారు. జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ పంచాయతీలో పోటీ చేయడానికి కావాల్సిన సీట్లు అడగాలి అంటే అంతే బలంగా జనసేన పార్టీ ఎదగాలన్నారు. పదవులు ఇస్తేనే పార్టీ కోసం పనిచేస్తామని కార్యకర్తలు అనుకుంటుంటే పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు తిరిగి గుర్తింపు వచ్చే పదవులు ఇవ్వాలని నాయకులు అనుకుంటున్నారని, జనసేన పార్టీ అభివృద్ధి కోసం కష్టపడిన ఏ కార్యకర్తని పార్టీ మర్చిపోదు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం 4 గేట్లను ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలోకి 2.456 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 35,000 క్యూసెక్కులు, ఎగువ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కూడగట్టి విద్యుత్ కేంద్రం నుంచి 30,808 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నీటి మట్టం ప్రస్తుతం 882.70 అడుగులకు చేరింది. లోన్ యాప్ బాధితులకు విశాఖ పోలీసులకు న్యాయం చేశారు. అవసరాలకు క్యాష్ చేసుకునే లోన్ యాప్ ఆకృతాలకు చెక్ పెట్టి రికవరీ చేసిన సొమ్మును బాధితులకు అందించారు. లోన్ యాప్పై వస్తున్న ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు 295 లోన్ యాప్ బాధితులను గుర్తించారు. ఈ కేసును స్వయంగా పర్యవేక్షించిన సిపి శంఖభద్ర బాగ్చి చెరువతో 50 లక్షల వరకు బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును తిరిగి రాబట్టి 100 మంది బాధితులకు చెక్ల రూపంలో పంపిణీ చేశారు. లోన్ యాప్ కేసులో సీజ్ చేసిన క్రిప్టో కరెన్సీ కోర్టు పర్మిషన్ ద్వారా ఇండియన్ కరెన్సీలోకి 45 లక్షల రూపాయలు మార్చామని, 45 లక్షల రూపాయలను లోన్ యాప్ బాధితులకు తక్షణ సహాయం కింద లీగల్ ప్రాసెస్ ద్వారా అందజేశామని, ప్రజల్లో ఎంత అవగాహన కలిగిస్తున్నా రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. సైబర్ క్రైమ్ నేరాలు అరికట్టేందుకు విశాఖ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని సిపి తెలిపారు. మన అందరికీ తెలుసు, ఒక బ్యాంక్ నుండి లోన్ తీసుకోవాలంటే డాక్యుమెంట్స్ అవసరం, ఐడి ప్రూఫ్ అవసరం, అడ్రస్ ప్రూఫ్ అవసరం, సాలరీడ్ ఎంప్లాయీస్ అయితే ఇన్కమ్ ప్రూఫ్ అవసరం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఫార్మ్ 16, తర్వాత బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, అప్పుడప్పుడు కొలాటరల్స్ కూడా అడుగుతారండి. అందుకే పబ్లిక్ ఇవన్నీ డాక్యుమెంట్స్ లేక ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గరికి లోన్ కోసం వెళ్తారండి. అప్పు తీసుకోవడానికి దానికంటే కూడా ఈజీ వచ్చేసి లోన్ యాప్. ఎటువంటి డాక్యుమెంట్ అడగండి, ఇన్స్టంట్ ఇమీడియట్గా డబ్బు వస్తుంది. అందుకే చాలామంది లోన్ కావాలంటే లోన్ యాప్ నుండి లోన్ తీసుకుంటామని ఆలోచించి లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకుంటారండి. కానీ మన దేశంలో, మన రాష్ట్రంలో, మన నగరంలో కూడా ఇలా లోన్ యాప్ నుండి లోన్ తీసుకొని తర్వాత మోసపోయారండి. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారండి. ఎందుకంటే మనం ఒక 1000 రూపాయలు లోన్ యాప్ నుండి లోన్ తీసుకున్న తర్వాత మీరు వడ్డీతో సహా అమౌంట్ రీపే చేసినా కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ అమౌంట్ అడుగుతారండి. ఇవ్వకపోతే నీ ఫోటో, నీ వీడియో వైరల్ చేస్తాం, కాంటాక్ట్స్ అందరికీ పంపిస్తాం. పోయిన సంవత్సరం కూడా ఇలా లోన్ యాప్ వల్ల ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు మన వైజాగ్ నగరంలో. మనకు తెలుసు. సో ఇవ్వండి ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ న్యూస్. మరో ఆంధ్రప్రదేశ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి చూస్తూనే ఉండండి టీవీ 786.